జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. వివిధ చోరీలకు సంబంధించి రికవరీ సొత్తును ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. 16 కేసులకు సంబంధించి సొత్తును బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. బంగారపు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ వంటివి దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఒంటరి మహిళలు ఉన్న ఇంటిపై దాడి చేసిన కేసులు వంటివి ఉన్నాయి. ఎవరైతే నేరం జరపబడి సొత్తు కోల్పోయిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో వారికి న్యాయం జరిగే విధంగా దొంగలను అదుపులోకి తీసుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎన్నో కేసులను ఛేదిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. క్రైమ్ తగ్గించేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉన్నాయి. ఒకటి నిజంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదైనా సివిల్ డిస్ప్యూట్లు ఉంటాయి, వాళ్ళకి 10 లక్షలు అప్పిచ్చి ఉంటారు. ఆ అప్పు రావాలని చెప్పి దానికి ఏదో ఒక జాబ్ ఫ్రాడ్, ఈ నా జాబ్ ఇస్తానంటే నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన 10 లక్షలు ఇప్పించండి. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా చూడాలి. పోలీసు అనేది సివిల్ డిస్ప్యూట్స్లో అనవసరంగా ఎంటర్ కాకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఒక ప్రైవేట్ వ్యవహారం, దాంట్లో మన వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. ఒకవేళ అది నిజంగా జెన్యూన్ జాబ్ ఫ్రాడ్స్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాము. రీసెంట్లీ ద్వారకా తిరుమలలో కూడా అలాగే అతను ఎక్కడో దాగిపోయి ఉన్నా కూడా అతన్ని ఆల్మోస్ట్ 2 నెలలు ట్రాక్ చేసి మరీ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి రిమాండ్ చేశారు. అట్లనే ఇక్కడ కూడా ఎవరైనా అట్లాంటి జెన్యూన్గా జాబ్ ఇస్తామని మోసం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. కేసుల అరెస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్ యువతకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ జాబు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అంత జాబ్ ఇవ్వడం అంటే జాబులు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి అందరూ దానికోసం చాలా కష్టపడుతున్నారు. ఎందుకు అంత కష్టపడుతున్నారు? జాబ్స్ క్రియేట్ చేయడం అంటే అంత కష్టం. అట్లాంటిది ఎవరో 2 లక్షలు ఇస్తారనో 1 లక్ష ఇస్తారనో జాబ్ ఇస్తారంటే దయచేసి నమ్మకండి, మోసపోవద్దు. అట్లాగే కూడా ప్రతిసారి మనం ఏలూరులో చేయడం నేను చాలాసార్లు చూస్తున్నాను. జంగారెడ్డిగూడెంకి సంబంధించి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అక్కడ ఒకసారి పీజీఆర్ఎస్నే కొంచెం ఇక్కడే పెడితే ఎక్కువ మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు పీజీఆర్ఎస్ని కూడా జంగారెడ్డిగూడెంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ గ్రీవెన్స్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా దొంగతనాలు మన డిఎస్పీ గారు, మన పోలవరం డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా దొంగతనాలు డిటెక్ట్ చేశారు. మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 11 నెలల్లో 7 కోట్ల చిల్లర బంగారు కానీ వెండి కానీ మన వాళ్ళు పాత దొంగతనాల నుంచి రికవర్ చేసి చేయడం జరిగింది. దొంగల్ని గుర్తించి ఆల్మోస్ట్ 454 కేసులు పాత కేసులతో ఇప్పుడు 2010 కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా బంగారు వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువసేపు కోర్టు కానీ లేకపోతే ఇంకొకరు కానీ దొరికిన బంగారాన్ని కూడా త్వరగా బాధితులకు అందజేయడం చేయడం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాము ఈ జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఈ ఎవరైతే దొంగతనాల్లో బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ బంగారు దొంగలను పట్టుకోవడమే కాకుండా ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు.